సార్ సుబ్బారావు గారు ఏంటిదంతా దీని మీద అంటే పిటిషన్ ఎంక్వైరీ చేస్తున్నారు సార్. అది ఆ వీడియో కూడా ఇచ్చా. ఎఫ్ఐఆర్ మనకి సిపి సజ్జనార్ గారి ఇన్స్ట్రక్షన్ చేస్తారు జరుగుతుంది. ఓకే అడ్వకేట్ మీద ఏ విధమైన బిహేవియర్ ఏదైనా దాన్ని మనం కమెంట్ చేయాలి. రీటెరలైజర్ అనేది చేయాల్సిన అవసరం లేదు, పెడెస్ట్రల్ చేయకూడదు. కానీ మిస్యూజ్ చేసిండు. సింగిల్ వర్డ్ యూజ్ చేస్తూ మాట్లాడు. సింగిల్ వర్డ్ బెదిరించి సార్ ప్రెస్ చేసి సార్ నా వెనకాల మొత్తం 30 మంది పోలీసులు, ఇది ఇటువంటి ఉంది. ఇంకా అటువైపు ఉన్న కెమెరాలో చుట్టూ 30 మంది పోలీసులు ఉన్నారు సార్. వచ్చి గొడవ వీడియోలో మిస్కండక్ట్ చేస్తే ఒకటి షౌటింగ్, అబ్యూజ్, అబ్డక్ట్, ఇవన్నీ వీడియోలు చూస్తే సిఐఏ మనం ఎగరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి షౌట్ చేసాడు, వేలు చూపించుకుంటూ అబ్యూజ్ చేసి ఏ పోయాను అన్నాడు. మనం క్లయింట్లను రిప్రజెంట్ చేయడం మన హక్కు. అడ్వకేట్స్ యాక్ట్ 35 ఆ హక్కును అబ్స్ట్రాక్ట్ చేసి రిప్రజెంట్ చేయకుండా లేకుండా నేను చేస్తా అంటాడు. నువ్వు లేకుండా నేను కంప్లైంట్ చేస్తా అంటే వాళ్ళు అడ్వకేట్ ని చూస్ చేసుకున్నారు. అడ్వకేట్ ని చూస్ చేసుకునే హక్కు ఎవరి సిటిజన్ హ్యాస్ రైట్ టు చూస్ హిస్ ఓన్ చాయిస్ ఆఫ్ అడ్వకేట్. అది నువ్వెంత రిస్ట్రిక్ట్ చేస్తావు? ఇంకోటి ఏంది నీ పర్సనల్ లీగల్ ఆఫీసర్ కెన్ అపీర్ ఎనీ అప్రూవింగ్ అథారిటీ. 27% 30 నుంచి దాటితే ఆగిపోతుంది. ఇది అంతా కూడా చాలా అవమానం చేశారు సార్. 30 మంది పోలీసులు వెనక పెట్టున్నారు. ఇంకొకటి కేసు పెట్టు డైరెక్ట్ రిటైర్ చేస్తున్నావు నువ్వు. కొట్లాడుతావు కేసు పెడితే ముఖ్యంగా సార్ అది కోట్ల స్కామ్ అంటే ఈ కేసులో అక్కడ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చారు. ఒక ఊరు మొత్తం ఇప్పటి నుంచో కట్టుకున్న ఇళ్లకు క్లాబ్లు గీయించి లోన్లు తీసుకున్న ఊరు మొత్తం ఎంటైర్ ఊరు సార్. ఊర్లో ఒక్క ఇల్లు కూడా లోన్ లేకుండా లేదు. మొత్తం ఇళ్ళకి రెడ్ మార్క్. ఆడ కూర్చోండి, ముందు కూర్చోండి. అందరికి అధిక చెప్పడం వాళ్ళు హౌస్ లోన్లు తీసుకొచ్చి పెట్టించేసాం. పొలాలు గిరి పెట్టి ఇచ్చేసాం. వాళ్ళ కాడ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్స్ వెళ్ళి ఉంటున్న ఇల్లు పోయినాయి.